నా ముందరున్న దేవుళ్ళకి, నా పక్కన ఉన్న దేవుళ్ళకి అందరికీ నమస్కారం. భారతదేశంలో పుడితే భారతీయుడు కాదు. భారతీయత ఉంటే వాడు భారతీయుడు. ఏమిటయ్యా భారతీయత అంటే? మీరు భారతీయుడేనా? భారతీయత అంటే అహింసలో జీవించడం, ధ్యానంలో జీవించడం. ఇవి రెండు కలిపితేనే భారతీయత వస్తుంది. నేను భారతీయుడు, నువ్వు కాదు. సత్యమే మాట్లాడదా. సత్యం ఏవ జయతే భారతదేశ ప్రభుత్వం యొక్క మోటో. సత్యం ఏవ జయతే అంటే ఏంటి? సత్యం మాత్రమే జయిస్తుంది. అందరు చెప్పండి. సత్యం ఈజ్ ఈక్వల్ టు అహింస ప్లస్ జ్ఞానం. ఇంకోసారి చెప్పండి. సత్యం ఈజ్ ఈక్వల్ టు అహింస ప్లస్ ధ్యానం. మోడీ దగ్గర హింస ఉందా, అహింస ఉందా? మన ప్రధాని మోడీ గారికి గట్టిగా చెప్పకూడదాం. ఆయన అసలైన సిసలైన భారతీయుడు. ఆయన ద్వారా అసలైన సిసలైన భారతీయత ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతోంది. ఆయన ద్వారానే జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే అయింది. ఆయన దసరా నవరాత్రులు అమెరికాలో ఉన్నప్పుడు 9 రోజులు పుట్టి నీరు తీసుకుని బతికాడు. అమెరికాలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న అందరి కాళ్ళు పట్టుకుని, నాయనా అహింస ద్వారా నాయనా ధ్యానం ద్వారా ఆయన చెప్పడం కోసమే నేను పుట్టాను. ఇక్కడ అందరూ అహింసలో ఉంటే, ఈ భూమండలంలో ఇక్కడ అందరూ ధ్యానం ఉంటే అసలు పుట్టేవాళ్ళు ఇక్కడ ఎందుకు పుట్టాలి? లేదు, నా అవసరం ఏముంది? ఇక్కడ అందరూ హింసలో ఉన్నారు, అధ్యానంలో ఉన్నారు, కనుకనే నేను పెట్టవలసి వచ్చింది. చెయ్యవలసిన పని చేయరు, చేయకుండా పని చేస్తారు అందరూ. ఏది చేయాలి తెలుసుకోవాలి, ఏది చేయకూడదు తెలుసుకోవాలి. ఇంకోసారి చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పాలి. సత్యం ఈజ్ ఈక్వల్ టు అహింస ధ్యానం. మహాత్మా గాంధీజీ హింసలో ఉన్నారా, అహింసలో ఉన్నారా? మరి నువ్వు? ఇది గాంధీ పెట్టిన దేశమా, వల్లకాడు పెట్టిన దేశమా? ఇది బుద్ధుడు పెట్టిన దేశం, ఇది గాంధీ పెట్టిన దేశం, ఇది మోడీ పుట్టిన దేశం. సత్యం ఏవో జయితే, నీకు విజయం కావాలంటే సత్యంలోనే ఉండాలి. నువ్వు సత్యంలో లేకపోతే నీకు విజయం లేదు, అపజయం ఉంది. సత్యం ఏవ జయితే అంటే సత్యం మాత్రమే జయిస్తుంది. ఏవ అంటే మాత్రమే. సత్యం ఏవ జయతే, సత్యము మాత్రమే జయిస్తుంది. ఏవ సంస్కృతంలో, తెలుగులో మాత్రమే. అంటే ఎవడు సత్యంలో లేడో వాడికి ఎప్పుడు అపజయమే. ఈ యొక్క ప్రపంచం పరంగా అపజయం కాదు, ఆధ్యాత్మిక పరంగా అపజయం. ఈ ప్రపంచ పరంగా నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, కానీ ఆధ్యాత్మిక పరంగా నీకు అపజయమే. నువ్వు సత్యంలో ఉంటే నీకు ఆధ్యాత్మిక పరంగా జయం. ఇక్కడ చికెన్ మటన్ తింటే ప్రాపంచిక పరంగా జయం అనుకుంటారు కదా, ఆ జయం కాదు, ఆధ్యాత్మికంగా జయం. ఎంతమందికి జయం ఉంది ఇక్కడ అంటే ఎంతమంది సత్యంలో ఉన్నారు? వీళ్ళందరికీ జయం ఉంది. ఎవరైతే చేతులు ఎత్తలేదో వాళ్ళకి జయం లేదు. నేను నిజామాబాద్ జిల్లా వాడిని, మా జిల్లాకు చెప్పాలి కొట్టిండ్రి. బోధనలో పెరిగిన, కానీ నాకు బోధనలో మా తల్లిదండ్రులు నాకు ధ్యానం చెప్పలేదు. అహింస చెప్పినారు కానీ ధ్యానం చెప్పలేదు. మా తల్లిదండ్రులు అహింసలోనే ఉన్నారు కానీ ధ్యానంలో లేరు, వాళ్ళు తెలియదు. వాళ్ళకి బోధనలో నేను స్కూల్కి వెళ్ళినా, అక్కడ ఎవరు టీచర్లు నాకు చెప్పలేదు ధ్యానం. తర్వాత పట్నం పోయినా, సికింద్రాబాద్ పోయినా, హైదరాబాద్ పోయినా, ఆడ కూడా నాకు ఎవరు కాలేజీలో ఎవరు నాకు ధ్యానం చెప్పలేదు. ఎవరికి తెలియదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మన రణీయ ఒక మార్గదర్శకంలో మొత్తం ఆర్మూర్ అంతా, నిజామాబాద్ జిల్లా అంతా ధ్యానమయం అయిపోయింది. ఆ రోజుల్లో ధ్యానం లేదు. నేను కాలేజీ పోయినా, పట్నం పోయినా ఎవరు చెప్పడం లేదు ధ్యానం. రామకృష్ణ మిషన్ పోయినా ధ్యానం లేదాడ, భజన ఉంది, భజన. గుడికి పోయినా భజన ఉన్నది, ధ్యానం లేదు. ఎక్కడ ధ్యానం లేదు. నేను వెతుకుతున్నది ధ్యానం కోసమే అని కూడా నాకు తెలియదు. సత్యం కోసం వెతుకుతున్నా. సత్యం అంటే అహింస ప్లస్ ధ్యానం అని నాకు తెలియదు. ఆ ధ్యానం చెప్పేటోడు ఎవరు లేడాడ. కానీ
నేను కర్నూలులో ఉద్యోగం చేసిన తర్వాత నా మిత్రుడు ఒకడు రామచంద్రారెడ్డి అని చెప్పేసి ఆయన ధ్యానం తెలుసుకుని నాకు చెప్పినాడు. ధ్యానం మా రామచంద్రారెడ్డి గారికి గట్టిగా చెప్పకూడదు. మరి సత్య పిపాస ఉండాలి. అప్పటి నుంచి నేను ధ్యానం నేర్చుకున్నా. 1976. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 42 years అయింది నేను ధ్యానంలోకి వచ్చి. అంతవరకు పుట్టినప్పటి నుంచి అహింసలోనే ఉన్నా, హింసలో లేను. కానీ సగమే సత్యం తెలుసు, పూర్తిగా సత్యం తెలియదు. ఎందుకంటే ధ్యానం తెలియదు. సత్యం = అహింస ప్లస్ ధ్యానం. ఈ రెండు ఉంటేనే సత్యమయ్యా. ఈ భూమండలంలో 700 కోట్ల మంది ఉన్నారు. 7 బిలియన్ అంటే 700 కోట్లు. ప్రతి ఒక్కరు కూడాను సత్యంలో వచ్చేంత వరకు వీడు ఈ శరీరంలో ఉంటూనే ఉంటాడు. వాడు ప్రతి దేశానికి పోయి, ప్రతి ప్రాంతానికి పోయి, ప్రతి గ్రామానికి పోయి, ప్రతి ఊరికి పోయి, నాయనా సత్యంలో ఉండు, అహింసలో ఉండు, ధ్యానంలో ఉండని చెప్తా. ఇప్పటికే కొన్ని లక్షల మంది, కోట్ల మంది అయిపోయినట్టున్నారు. అయినారా? ఇంకా మిగిలిన వాళ్ళందరూ కావాలి. ఎందుకు కాదు? ఎవరికి సత్యం అక్కర్లేదు, ఎవరికి జయం అక్కర్లేదు, ఎవరికి ఆరోగ్యం అక్కర్లేదు, ఎవరికి ఆనందం అక్కర్లేదు. అహింసలో ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది, ధ్యానంలో ఉంటేనే మోక్షం ఉంటుంది. మాంసం తింటే ఏ డాక్టరు రక్షించలేడు, ధ్యానం చేస్తే ఏ డాక్టరు అక్కర్లేదు. నాతో పాటు గట్టిగా చెప్పండి, ఇట్లా చెప్పాలా? నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్, నో సర్జరీ, ఓన్లీ మెడిటేషన్. నో మాంసము, ఓన్లీ శాకాహారం. నో అసత్యము, ఓన్లీ సత్యము. తల్లిదండ్రులు పిల్లలకు ఇది చెప్పాలా, అంతేగాని ఇంజనీర్ కా డాక్టర్ కా అని చెప్పినారు నన్ను. మా ఇంట్లో కూడా ఏమయ్యా, నన్ను కూడా డాక్టర్ కావాలి. మా అన్నయ్య ఇంజనీర్ అయినాడు, నన్ను డాక్టర్ కా అన్నాడు. నాకు ఎంబీబీఎస్ సీట్ రాలే. ఇక హుసేన్ సాగర్ పండి పోయి దూకుదామని, కొంచెం ఉంటే దూకుతూనే. ఒకవేళ దూకి ఉంటే మీరంతా ఆగమాగం అయిపోయినట్టు. చెప్పండి, సత్యం = అహింస ప్లస్ ధ్యానం. అహింస అంటే ఏంది? కోడిని కోసుడు తింటూ అహింసనా? హింసనా? మేకను కోసుడు, చేపలు పెట్టుకోండు, పీతలు తిండు, ఇంకా ఏమని తింటారు? ఆవులు, ఎద్దులు, ఒంటెలు, ఎట్లుంటాయా? దుఃఖ పెట్టుకుంటారు. మళ్ళీ దేవుడు అంటారు. దేవుడు వెంకటరమణ, శంకరహరణ అంటారు. వీడు పెట్టుకో రాక్షసుడు. అదేం భక్తయ్యా? మహాత్మా గాంధీకి బ్రిటిష్ రాజ్యం పట్ల ద్వేషమా, బ్రిటిష్ వాడి పట్ల ద్వేషమా? బ్రిటిష్ వాడి పట్ల ద్వేషం లేదు ఆయనకి, ఆ రాజ్యం పట్ల ద్వేషం. బ్రిటిష్ వాడి పట్ల ఏం ద్వేషం లేదు. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.